హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్. ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే మనం మంచి హెల్తీ అయినా ఇలా లడ్డూలు అయితే చాలా త్వరగా రెడీ చేసేవచ్చండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 కప్స్ వరకు నేను పట్టు తీయని మినప్పప్పు అయితే తీసేసుకుంటున్నానండి. ఇది లో ఫ్లేమ్లీన మంచి సువాసన వచ్చేంత వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా టైం పడుతుంది, ఒక 15 మినిట్స్ పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మంచి సువాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై అయిపోయాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా చల్లార్చుకోవాలండి. ఈ విధంగా చల్లార్చుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ పెట్టేసేయాలండి. ముందుగా అయితే నేను మిక్సీ జార్ తీసేసుకొని ఇంకా వేసేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్లో నేను ఏ బౌల్తో మినపప్పు తీసుకున్నానో అదే బౌల్తో 2 కప్పుల వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నానండి. ఒక కప్పుకి 1 కప్పు చొప్పున తీసుకున్నానండి. అంటే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంటుందండి. మీకు కనుక స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కాచి చల్లార్చిన పాలను తీసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్ వరకు వేసాను. తర్వాత కావాలనుకుంటే కొద్దిగా వేసుకొని మరీ ఎక్కువగా పోయకూడదండి. వేసినట్లయితే లడ్డు అనేది రాదు. ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వేసి లడ్డూలు అయితే చుట్టండి. చాలా సింపుల్, చాలా హెల్తీ అండి. పిల్లలకు కనుక ఇలా చేసి పెట్టారంటే చాలా టేస్టీ ఉందని చెప్పేసి మరి తింటారు. చాలా హెల్తీకి కూడా ప్రతి ఒక్కరూ తినాల్సిన ఐటమ్ అండి ఇది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ లడ్డు అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలండి. నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ కనుక రోజు ఒక లడ్డు అయితే తీసుకున్నట్లయితే చాలా వరకు తగ్గిపోతాయండి నొప్పులు అనేది. చాలా సింపుల్గా ఈ లడ్డు అనేది రెడీ చేసేయవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రెడీ అయిపోయిందండి లడ్డు. ఇంకా సర్వ్ చేయడమే. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.